ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మేము ఉండే ఈ బిల్డింగ్ ఒక విద్యా సంస్థ. ఎర్రగుంట్ల బైపాస్ రోడ్ సినీ హబ్కు సమీపంలో ఉండే ఒక విద్యా సంస్థ, జూనియర్ ఇంటర్మీడియట్ కాలేజీ. ఈ కాలేజ్ పేరు కూడా ఫేస్ టాప్ మైండ్ అంటారు. ఇది ఒక ముస్లిం యువకుడు దీన్ని రన్ చేస్తూ ఉన్నాడు. ఇది పట్టా స్థలంలోనే బిల్డింగ్ కట్టినారు. రోడ్డుకి చాలా దూరం, 8 అడుగుల దూరంలోనే ఉంది. ఇది నాకు తెలిసినంత వరకు అన్ని అనుమతులతో అన్ని చట్టాలకు లోబడే నిర్మించినారు. ఇప్పుడు కాలేజీ రన్ కాబట్టి కూడా సుమారుగా 2 సంవత్సరాలుగా వస్తుంది. ఈ సమస్య ఏంది? ఇప్పుడు మేమందరం రావడానికి, మేమందరం సోదరులము, మా సోదరిములు, అక్క చెల్లెలమ్మలు కూడా వచ్చినారు అందరూ. మేమందరం రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ దౌర్జన్యము రాజ్యం వెళ్తాంది. వీరి యొక్క అధికార జులుం పరాకాష్ఠకు జరిగింది. ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క అధికార జులుం పరాకాష్ఠకు జరిగింది. ఈ సంఘటనతో తేటతెల్లమవుతుంది. చేయాల్సిన మంచి పనులు చేయడంలే, వాళ్ళు చెయ్యకూడని చెడ్డ పనులు చేస్తున్నారు. ఇది ఒక విద్యా సంస్థ అని తెలిసి ఈ విద్యా సంస్థకు సంబంధించిన కరెస్పాండెంట్ రాజకీయ నాయకుడు కాదు, ఖురేషి, ఇతను కార్యకర్త కాదు, అసలు రాజకీయాలకు దీనికి సంబంధమే లేదు. ఒక ఇన్స్టిట్యూట్ నడుపుకుంటున్నాడు. కాకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముస్లిం నాయకునికి అనుకూలం కాదు, నాతో సఖ్యతగా లేడు అని ఒక కారణాన్ని పురస్కరించుకొని ఇతను ఇబ్బంది పెట్టాలా, అధికారాన్ని ఉపయోగించి ఈ బిల్డింగ్ను పడగొట్టాలా, డిస్టర్బ్ చేయాలా, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, వ్యాపారపరంగా ఇతన్ని నాశనం చేయాలా. దీనికి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికారాన్ని ఉపయోగించుకొని చేయాలని దీనికి వరదరాజిరెడ్డి కుమారుడు పూర్తిగా దీనికి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఒక ముస్లిం నాయకుడు అనుకునేంత మాత్రాన ఇది ఒక ఎంఆర్ఓ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ డిపార్ట్మెంటు, R&B డిపార్ట్మెంటు, పోలీస్ శాఖ, 5 శాఖలు వచ్చినాయి ఇక్కడికి. ప్రధానమైనటువంటి 5 శాఖలకు సంబంధించిన ఉద్యోగస్తులు 7 గంటలకి రాగలిగినారంటే, జేసీబీ మిషన్లన్నీ తీసుకొని రాగలిగినారంటే, ఈ ఊరు ఎమ్మెల్యే కొడుకు సపోర్ట్ చేయకపోతే ఇక రాగలుగుతారా? ఇక విషయం ఏందో ప్రజలకు చెప్తా, ప్రజలకు. ఇది వాళ్ళకి సరిపోని వ్యక్తి కాలేజ్ అంట, ఈ కాలేజీని పడగొట్టాలంట. ఇది పట్టా స్థలంలో ఉన్నప్పటికీ కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారి ద్వారా కరెంటు పోలు జరిపించే క్రమంలో ఈ బిల్డింగ్ లెఫ్ట్ సైడ్ ఒక 2 అడుగులో 3 అడుగులో వాళ్ళకు అవసరం అంట, బిల్డింగ్ పడగొట్టేస్తారంట. జేసీబీ మిషన్ ఇచ్చి పెట్టినారు, పడగొట్టేస్తారంట బిల్డింగ్ ఆ కార్నర్ అంతా. అంటే పూర్తిగా దీన్ని, ఈ విద్యా సంస్థను పూర్తిగా డిస్టర్బ్ చేయాలా. పిల్లలు చదువుతూ ఉంటారు, ఆ జేసీబీ మిషన్ పెట్టి కొడతారు, ఇటాచీ మిషన్ పెట్టి కొడతారు. అది జరగరాంది జరుగుతుంది. ఆస్తి నష్టమే కాకుండా పొరపాటు ఏదన్నా ప్రాణ నష్టం కూడా జరగచ్చు. వీళ్ళు అడ్డపడడమో, పైన ఇబ్బంది జరగడమో, కార్యకర్తలో ఇంకోటో. ఇది ఏమన్నా చట్ట ప్రకారం చేసే పనేనా ఇది? ఒకవేళ ఇది ఆక్రమణకు గురైన స్థలం అనుకుంటే, మీ ప్రభుత్వానికి సంబంధించిన స్థలంలో 1 అడుగో 2 అడుగులో 3 అడుగులో ఆ అబ్బాయి కాలేజీ కట్టినాడని మీరు అనుకుంటే నోటీస్ ఇవ్వాలా. అయ్యా, మా ప్రభుత్వానికి సంబంధించిన స్థలంలో 1 అడుగో 2 అడుగులో ఉంది, పలానా చోటికి ఉంది, ఇదిగో నీకు నోటీస్ ఇస్తానాము, 15 దినాల కల్లా మాకు సమాధానం ఇయ్యని అడగాల. అతను సమాధానం ఇస్తాడు 15 దినాలకు. మీది ఉందా లేదా, నా డాక్యుమెంట్ ఇది, టౌన్ ప్లానింగ్ అప్రూవల్ అయింది, పలానా అనుమతులు ఉన్నాయి, పలాని కథ, మీరు వచ్చి నాకు చూపియండి, నేను సహకరిస్తా, మీది కానీ అయితే కనుక సర్దుకుంటా, ఎవరికి నష్టం జరగకుండా నా సామాన్లు పాడు పరిదేసి పిల్లలు సెలవిచ్చి చేసుకుంటా అని చెప్తాడు. ఒకవేళ అతను మీది కాదు అనుకుంటే అతను సమాధానం ఇస్తాడు, మీది కాదు, ఇది నాదే, అన్ని నాకు అనుమతులు ఉన్నాయి, మీ డాక్యుమెంట్ తీసుకొని రా అని అంటాడు. అప్పటికి మీరు సంతృప్తి చెందకపోతే మొదట 6 ఫారం ఇస్తారు, రెండోది 7th ఫారం అని ఇస్తారు. నువ్వు సమాధానం ఇచ్చినావు, మేము సంతృప్తి చెందలేదని ఇస్తారు. ఇచ్చిన తర్వాత 15 దినాల తర్వాత
మీరు కొట్టేసేదానికి రావాలా. అప్పుడు కూడా మీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వచ్చి చూపించాలా. నోటీస్ ఇయలే, మొదటి నోటీస్ ఇయలే, రెండో నోటీస్ ఇయలే, మౌలికంగా మాట చెప్పలే, చట్టాన్ని అనుకరించలే. వాళ్ళు చెప్పినారంట వరదరాడి కొడుకు ఈ ముస్లిం నాయకుని కోసం పడగొట్టాలంట. ఈ చట్ట పరిధిలో ఉందా లేదా? ఇప్పుడు మేము అధికారులందరూ అడిగేది ఒకటే, అసలుగా ఈ కాలేజీకి ముందు పక్క నుంచి బ్రహ్మసాగర్ నుంచి వచ్చే ఆ ఆర్టీపీకి పోయే బ్రహ్మసాగర్ నుంచి వచ్చే పైపు లైన్ ఉంది కింద, ఈ కాలేజీ కంటే ముందు ఉంది. ఈ కాలేజీని పడగొట్టాలంటే ముందు ఆ పైపు లైన్ తీయాలా? తీగలుగుతారా? 100 అడుగుల రోడ్డు అంటున్నారు, యాడికి రోడ్డు వస్తుంది? మా కాజీ అడుగుతున్నాడు. మీ దగ్గర డాక్యుమెంట్ ఏముంటాయి తీసుకురా, నాకు దీని మీద సంపూర్ణమైన అవగాహన ఉంది, నేను మీకు ఎక్స్ప్లెయిన్ ఇస్తాను, చేస్తాను, నేను చూపించండి కాగితాలంటే పలకరు. నోటీస్ ఇచ్చినారంటే పలకరు. చట్ట ప్రకారం ఇది కరెక్ట్గా ఉందంటే పలకరు. అంటే ప్రతి ఉద్యోగస్తునికి తెలుసు ఇది చట్ట విరుద్ధము, ఇది నిరంకుశమైన వైఖరి, మేము చేస్తాండే తప్పు. మా మీద బలవంతం చేసి వరదరాడి కుమారుడు ఆ ముస్లిం నాయకుడు కలిసి బలవంతం చేసి మాతో ఈ దుర్మార్గమైన పని చేపిస్తున్నారు. ఈ మా అంతరాత్మకు ఇష్టం లేదని వాళ్ళ ముఖాలు చూస్తేనే అర్థమవుతుంది. అంటే విద్యా సంస్థలను నాశనం చేస్తారు. మీ సానుభూతి మాకెవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు కాకపోయినా పర్వాలే, మీకు అనుకూలం లేదంటేనో లేకుంటే మీకు అనుకూలంగా మీ కాళ్ళ కిందికి రావాలనో దౌర్జన్యాలు చేస్తారా? ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అనుకూలం ఉందని చెప్పి. ఇదెక్కడి న్యాయం నాకు తెలియక అడుగుతా. ఈ ప్రకారంగా మీరు కొట్టేసుకుంటూ పోతా అంటే ప్రొద్దుటూరులో మీ తెలుగుదేశం పార్టీకి అనుకూలం లేని వాళ్ళందరినీ కొట్టేస్తుంటారు. వ్యాపారాలు కొట్టేస్తారు, ఇండ్లు కొట్టేస్తారు, మనుషులను కొట్టేస్తుంటారు. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా చట్టం? దీనికైనా మీకు ఓట్లేసినది? మంచి చేయరా మగడా అని చెప్పి మీకు ఓట్లేసినామంటే మీరు చెడ్డ చేస్తాం రా మగడా అంటున్నారు. మీరు బతికి బట్టకట్టేదానికైనా మీరు గాలికి గెలిచినారు. మీరు ఎట్లా మీరు పొరపాటున ఇంకొకసారి గెలిచేది ఉండదు మీరు జీవితంలో ఇట్లాంటి పనులు చేయడం వలన. 2019-24 మేము అధికారంలో ఉన్నాం. 5 సంవత్సరాల కాలం ఒక్క కంప్లైంట్ చూపివనండి. ప్రొద్దుటూరు ప్రజలు ఎవరినైనా సరే అడుగుతున్నాం. వ్యాపారస్తులు కానీ, ప్రజలు కానీ, విద్యా సంస్థలు కానీ ఎవరైనా సరే ముందుకొచ్చి రాజమల్లు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యే ఆనాడు నిరంకుశంగా ప్రవర్తించినాడు, మా ఆస్తులకు నష్టం చేసినాడు, మా వ్యాపారాలకు నష్టం చేసినాడు, ఇది పడగొట్టినాడని చెప్పి ఒక్కరు చెప్పరే? మీ తెలుగుదేశం పార్టీ నాయకులు స్వేచ్ఛగా మీరు వ్యాపారాలు కొనసాగించగలిగినారు. ఇది మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవించే విధానం. ఇప్పుడు కూడా చెప్తానం, వాళ్ళు నోటీసులు ఇవ్వకుండా, చట్టాన్ని రూల్స్ను పాటించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వరదరాజిరెడ్డి కోసమో, వాళ్ళ కొడుకు కోసమో, ముస్లిం నాయకుని కోసమో ఇది పడగొడతామని చేసే విధానం కరెక్ట్ కాదు. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము, ఖండిస్తున్నాము. ఖండించి వ్యతిరేకించి 12 అయితేనే సంగటి పెడతారు ఇంట్లో పిల్లలు అని చెప్పి ఇంటికి పోయే రకం కాదు. మీరు పడగొట్టడానికి వస్తే మీది దౌర్జన్యం. చట్టానికి విరుద్ధంగా మీరు మిషన్ తెచ్చి గోడను కాలేజీని పడగొట్టడం చేస్తే మీరు రౌడీలు, మేము కాదు రౌడీలం, మీరు దౌర్జన్యపరులు. ప్రజాస్వామ్యాన్ని చెరబట్టిన మీరు వీధి రౌడీలు. దాన్ని ఆపడానికి ప్రయత్నం చేసిన మేము నిజమైన ప్రజాస్వామ్యవాదులం, నిజమైన గాంధేయవాదులం. అడ్డపడతాం. మీ జేసీబీకైనా, ఇటాచికైనా, ఇంకొక దానికైనా, పోలీసులకైనా, మీ లాఠీలకైనా, మీ మిషన్లకైనా అడ్డపడతాం. అక్కలము, చెల్లెళ్ళము, తమ్ముళ్ళము అందరం అడ్డపడతాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, ఒక విద్యా సంస్థను సంరక్షించడానికి అడ్డపడతాం. మా మీద తొక్కిపోవాలా మీరు? మా మీద మిషన్లతో గాయపరిచి మీరు పడగొట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. మేము పోయిన తర్వాత రేపు మన్నాడు ఎప్పుడైనా మీరు అర్ధరాత్రి అపరాత్రి వచ్చి ఈ కాలేజీని డిస్టర్బ్ చేయాలని చేసే ప్రయత్నం చేస్తే దుర్మార్గమైన చర్యగా భావిస్తాం. మరో 3 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని వదిలే ప్రసక్తి ఉండదు. కోర్టు ద్వారానే మిమ్మల్ని వదిలే ప్రసక్తి ఉండదు. పొరపాటున కూడా మీరు ఉద్యోగస్తులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, హెచ్చరిక చేస్తా ఉన్నా, చట్టానికి అనుకూలంగా పోండి. రూల్స్ కు భిన్నంగా మీరు ప్రవర్తించొద్దు. మీరు విద్యా సంస్థలను నాశనం చేయొద్దు. ఏమైనా ప్రభుత్వం ఉంది, పోలీసులు ఉన్నారని చెప్పి మేము గమ్మున పడిపోతాం అనుకుంటారేమో. 175 నియోజకవర్గాల్లో 174 నియోజకవర్గాలు ఎట్టున్నా కానీ ప్రొద్దుటూరులో మాత్రం నేను పోను. నేను న్యాయం కోసము, ధర్మం కోసం, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం, నాయకుల కోసం ప్రాణమైన ఇస్తా. కేర్ కూడా చేయను. కార్యకర్తల కోసం, ప్రజల కోసం నిలబడతా. హెచ్చరిక చేస్తానని మీకు జరగబోయే ఏ హింసకైనా, ఏ సంఘటనకైనా మీరే బాధ్యులైతారు. తస్మాత్ జాగ్రత్త.